హాయ్ అండి. ఫస్ట్లీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే రోజు సినిమా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే నాకు ఖడ్గం సినిమా గుర్తొస్తుందండి. బట్ అగైన్ ఒక్క సినిమా గురించి కాకుండా ఒక డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే నాకు శంకర్ గారే గుర్తొస్తారు. బీట్ ఫ్రమ్ జెంటిల్మెన్ త్రూ అవుట్ హిస్ కెరియర్ తన సోషల్ మెసేజ్ తో పాటు కమర్షియల్ సినిమాని కూడా బ్లెండ్ చేసి ఒక ట్రెండ్ సెట్ చేశారు. అప్పటి వరకు కమర్షియల్ సినిమా వేరే ఉండేది, మెసేజ్ ఓరియంటెడ్ సినిమా వేరే ఉండేది. ఆ రెండింటిని బ్లెండ్ చేసి ఆయన అదొక ఫార్మాటెడ్ గా మనల్ని ఎంటర్టైన్ చేసి ఆల్ దీస్ ఇయర్స్ ది బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారండి. అప్పట్లో తమిళ డైరెక్టర్స్ తెలుగుకి వచ్చి సినిమాలు చేస్తే బాగుండు అని అనుకోవడంలో శంకర్ గారిది వన్ ఆఫ్ ద మెయిన్ రోల్ అనే చెప్పొచ్చు. అయితే శంకర్ గారి గురించి, ఆయన ఫిల్మ్స్ గురించి చాలా మంది చాలా వీడియోస్ చేశారు. నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. అందరితో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. నేను గేమ్ చేంజర్ సినిమాకి వన్ ఆఫ్ ద కో డైరెక్టర్ గా వర్క్ చేశాను. మొత్తం సినిమాకి వర్క్ చేయకపోయినా లాస్ట్ 1 year నాకు వర్క్ చేసే అవకాశం దొరికింది. అప్పటి వరకు వర్క్ చేసిన ఒక కో డైరెక్టర్ హెల్త్ ఇష్యూ ఏదో వచ్చి తను మధ్యలో డ్రాప్ అయితే నాకు కాల్ వచ్చిందండి. లాక్డౌన్ తర్వాత నేను టీం లేకుండా వర్క్ చేయొద్దు అని అనుకున్న తర్వాత చాలా ఫిల్మ్స్ వదిలేసుకున్నానండి. బికాస్ గోల్డెన్ మీడియాలో మన ఓన్ ప్రొడక్షన్ చేయాలి అని సుందర్ మాస్టర్ చేశాము. ఫస్ట్ కాపీ రెడీ అయిపోయింది. అక్టోబర్ లో రిలీజ్ అనుకుంది. బెటర్ డేట్ కోసం ఫిబ్రవరికి పోస్ట్ పోన్ అయింది. సో ఈ గ్యాప్ లో లిటరల్లీ స్పేస్ ఉండింది. ఆ స్పేస్ లో నాకు ఈ ఆఫర్ రావడం, నేను ఎందుకో టీమ్ తో డిస్కస్ చేశాను. ఇది చేయాలనుకుంటున్నాను బికాస్ నా ఫేవరెట్ మెగాస్టార్ గారు అబ్బాయి రామ్ చరణ్ గారు అండ్ చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి పెరిగాము. అలాంటి అతని దగ్గర కో డైరెక్టర్ గా చేసే అవకాశం దొరకడం ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది అని చెప్పి కన్విన్స్ చేసి నేను ఆ సినిమాకి జాయిన్ అవుతానని చెప్పానండి. ఫస్ట్ డే ఆఫ్ షూట్ మైసూర్ స్కెడ్యూల్ అండి. సో మైసూర్ స్కెడ్యూల్ కి టీం అంతా వెళ్ళిపోయారు. నేను రేపు షూట్ అనగా టికెట్ వేయించుకున్నాను. సో మైసూర్ లో ఫ్లైట్ దిగేంత వరకు నాకు శంకర్ గారి ఫిల్మ్సే మైండ్ లో రన్ అవుతున్నాయి. ఆ పర్సన్ ని రేపు కలవబోతున్నాను, ఈ షూట్ లో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను అనేది నన్ను చాలా ఎక్సైట్ చేసిందండి. అయితే ఇక్కడ ఆయన ఫిల్మ్స్ నాకు గుర్తొస్తుండగా రోబో సినిమా చూస్తుండగా వచ్చిన ఎక్స్పీరియన్స్ గుర్తొచ్చిందండి. అప్పటికి మా ఫాదర్ తెలుసు నాకు సినిమాలంటే ఇష్టం అని, వెళ్ళాలనుకుంటున్నాను అని. అయితే కొన్ని ఫిల్మ్స్ కి మేము ఇద్దరం వెళ్ళేవాళ్ళం అండి. బాహుబలి వాజ్ అవర్ లాస్ట్ ఫిలిం. రోబో సినిమాకి అలా వెళ్ళాం. సో ఫస్ట్ హాఫ్ అయింది. బయటకు వచ్చాక మా ఫాదర్ అడుగుతున్నారు ఎలా అనిపించిందిరా సినిమా అని. శంకర్ కనిపిస్తే కాలు మీద పడిపోతుంది నాన్న అని చెప్పాను. యాక్చువల్ గా ఈ కాళ్ళకి దండం పెట్టడం అనే కాన్సెప్ట్ ఉంది కదండి, పెద్దోళ్ళు కనిపిస్తే దండం పెడతారని. నాకెందుకో అందరికీ దండం పెట్టాలనిపించదు, కొంతమందికి దండం పెట్టాలనిపిస్తుంది. మా అమ్మ పెద్దోళ్ళు కనిపిస్తే దండం పెట్టే అని చెప్తుంది, అది వేరే విషయం. సో ఆ రోజు నాకు శంకర్ గారికి కాలు మీద పడిపోతాను అని అనిపించింది. ఆ ఫిలిం నేను ఎక్స్పీరియన్స్ చేసిన విధానం నాకు చాలా హై ఇచ్చింది అనమాట. సో ఆ మాట గుర్తొచ్చింది. రేపు మార్నింగ్ ఆయన కలిసిన వెంటనే కాళ్ళకి దండం పెడదామా అనుకున్నాను, కానీ నేను మాల్లో ఉన్నాను. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ అతను షేర్ చేసుకునే అంత ఎక్స్ట్రోవర్ట్ ని కాదు. వెళ్ళాను. ఫస్ట్ డే షూట్, అందరూ వర్క్ చేస్తున్నారు. ఇంకా యాక్టర్స్ ఎవరు రాలేదు. శంకర్ గారు వచ్చారు. నేను కొంచెం దూరంగా ఉన్నాను. దిగిన వెంటనే ఆయన సెట్ లోకి వెళ్ళి సెట్ అంతా చూసి ఆయన కూర్చున్నారు. సో కూర్చోగానే నేను వేరే కో డైరెక్టర్ తో కలిపి వేరే ఆర్టిస్ట్ ని పరిచయం చేసుకోవడానికి వెళ్తున్నాను, సీన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. వెళ్తుండగా వాకీ టాకీలో వినిపించింది, సుధీర్ శంకర్ సార్ ఇస్ కాలింగ్ అని. ఫస్ట్ డే ఇంకా షూట్ స్టార్ట్ అవ్వలేదు, సార్ పిలుస్తున్నారు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి నించున్నాను. సార్ కూర్చో అని చెప్పి నాకు చైరేశారు. అంత పెద్ద డైరెక్టర్ ఎదురుకుండా కూర్చోవడం అసలు లేదు సార్, వద్దు సార్. నిజంగా ఇలాంటి ఎక్స్ప్రెస్ చేయలేను అనమాట. బికాస్ లోపల ఉన్న భావాన్ని బయటికి తీసుకురావడం చాలా కష్టం. సరే నేను కామ్గా కూర్చుని పోయాను, మాట్లాడుతున్నాను. ఆయన చెప్తున్నారు సీన్ ఇలా చెప్పాలి, నాకు ఇలాంటి మాడ్యులేషన్ కావాలి, ఇలాంటి వేరే చూస్తున్నాను, దీన్ని మీరు తెలుగులో ట్రై చేయండి అని ఆయన సీన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. తమిళ్లో అతను మాడ్యులేషన్ చెప్పడం, నేను తెలుగులో మాడ్యులేషన్ చెప్తే పర్ఫెక్ట్గా ఉంది, వెళ్ళి చెప్పేయండి అన్నారు. అయిపోయింది. అరే కాళ్ళకి దండం పెట్టలేకపోయాం, మాల్లో ఉన్నాం అనేది అయితే నా మైండ్లో ఉంది. తర్వాత అక్కడి నుంచి ఆ స్కెడ్యూల్ అంతా జరిగింది. సెకండ్ డే థర్డ్ డే నాకు మొత్తం ఒక 2000 మంది ఉంటుండగా నన్ను తిట్టారు సారు. బికాస్ నేను ఇంకా ఆయన వర్కింగ్ స్టైల్ బ్లెండ్ అవ్వలేకపోయాను. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ అసిస్టెంట్ డైరెక్టర్కి అక్కడ జరుగుతున్న ప్రతిదీ తెలుసు. నేను అప్పటి వరకు అలాంటి టీంలో పనిచేయలేదు. ఒక ప్రాపర్టీ చూసుకునే అసిస్టెంట్ డైరెక్టర్కి ప్రాపర్టీ మీద క్లారిటీ ఉండాలి, అలాంటిది లేదు. ఇక్కడ ఒక ఫైల్ ఉండాలి అని చెప్పి ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తున్నారు. కో డైరెక్టర్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ లెవెల్ వరకు అందరూ చెప్పేస్తున్నారు. కాస్ట్యూమ్ కంటిన్యూటీ చెప్పేస్తున్నారు, ఎంతమంది జూనియర్స్ ఉండాలో చెప్పేస్తున్నారు, ప్రోటోకాల్ మనుషులు ఎవరెవరు ఉండాలో చెప్పేస్తున్నారు. అసలు ఎవర్రా బాబు ఇంతకు ముందున్న కో డైరెక్టరు ఇంత క్లారిటీగా ప్రతి టాస్క్ అందరికీ తెలుస్తుంది, వీళ్ళ మధ్య ఉండే ఆ కొలాబరేషన్, ఆ క్లారిటీ అసలు బ్యూటిఫుల్. వీళ్ళలో నేను బ్లెండ్ అవ్వగలనా, ప్రతిదీ ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. బేసిక్గా అసిస్టెంట్ డైరెక్టర్ ఒక్కొక్కరు ఒక్కొక్క టాస్క్ చూసుకుంటారు, ఆ టాస్క్ మీద వాళ్ళకే పట్టు ఉంటుంది. బట్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి దాని మీద పట్టుంది అనమాట. ఇది ఎలా సాధ్యం నాకు అర్థం కాలేదు. సరే బ్లెండ్ అవుతానా లేదా అర్థం కాలేదు, బట్ మెల్లగా క్రాక్ చేయాలి అనుకుంటున్నాను. అలా ముందుకెళ్తుంది. అయితే ఫస్ట్ డే ఇదొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, రామ్ చరణ్ గారికి డైలాగ్ ఉంది, బట్ ఒకటే డైలాగు, ఆయన్ని పరిచయం చేసుకోలేదు. ఎస్జే
సూర్య గారితో ఉన్నాను. ఎస్జే సూర్య గారితో పెద్ద లైన్స్. సో ఎస్జే సూర్య గారితో ఉన్నాను, లైన్స్ చెప్తున్నాను. లైన్స్ చెప్పేసి ఎస్జే సూర్య గారు పాట అయిపోయాక ఎస్జే సూర్య గారు పంపించారు. తర్వాత రామ్ చరణ్ గారి క్లోజ్అప్ ఆ ఒక్క డైలాగ్కి, శంకర్ గారు ప్రీవియస్ డైలాగ్ ఆఫ్టర్ డైలాగ్ నన్ను చెప్పమన్నారు. ప్రాంప్ట్ అనమాట సూర్య గారిది. ఎమోషనల్తో చెప్దాం, చుట్టూ మనకి ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, తెలిసిన వాళ్ళు ఉంటే మొహమాట పడాలి, తెలియని వాళ్ళే కదా అందరూ. సో మనం ఫుల్ ఎమోషనల్గా ఎస్జే సూర్య గారు ఎలా చెప్పారో అలా చెప్దాం డిసైడ్ అయ్యాను. యాక్షన్ చెప్పగానే ముందు డైలాగ్ నేను ఎస్జే సూర్య గారిలా చెప్పాను, రామ్ చరణ్ గారు డైలాగ్ చెప్పారు. ఇమీడియట్గా నేను మళ్ళీ ఆఫ్టర్ డైలాగ్ చెప్పాను. చెప్పిన తర్వాత కట్ అన్నారు, ఓకే అనుకున్నారు, ముందుకు వెళ్ళిపోయారు. అమ్మయ్య పాస్ అయిపోయాం, ఎటువంటి కరెక్షన్ లేదనుకున్నాను. కూల్గా ఉంటే సాయి అని ఆల్నేటర్, అఫ్కోర్స్ తర్వాత తను నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు, బట్ తను వచ్చి నన్ను ప్యానిక్ చేశాడు. శంకర్ సార్ ఇంకా ఎమోషన్ కోరుకుంటారు, ఇంకా బాగా చెప్పాలి. యాక్చువల్గా ఈ పొజిషన్లో ఇంతకు ముందు అతన్ని సార్ ఎప్పుడు గైడ్ చేస్తుండేవారు, అందుకే మీకు తెలియాలని చెప్తున్నాను, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి ఇంకా అన్నాడు. నాకు అర్థమైంది. అంతవరకు ఉన్న కాన్ఫిడెన్స్ ఆ మాటలు విని ఇంకా ప్యానిక్ స్టార్ట్ అవుతుంది. నేను చెప్పా, భయ్యా ఆయనే చెప్పని, నువ్వు చెప్పడం వల్ల ఇంకా ప్యానిక్ అయిపోయి నెక్స్ట్ షాట్ ఖచ్చితంగా బాగా చేయను, నేను లెట్ మీ గో అని అతను కొంచెం హార్ష్గానే చెప్పి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను. తర్వాత ఆ రోజు ఈవినింగ్ ఏంట్రా అంటే రామ్ చరణ్ గారి డైలాగ్, అది కూడా కొంచెం పెద్దది. ఆపోజిట్లో వేరే వాళ్ళ డైలాగ్స్ని నేను చెప్పాలి. అవి ఫోన్ కన్వర్జేషన్స్, వేరే వాళ్ళ షాట్లు ఆల్రెడీ షూట్ చేస్తున్నారు. వాళ్ళు ఏ టైమింగ్లో చెప్పాలో ఆ టైమింగ్ గ్యాప్ నేను తీసుకొని ఆ టైం చెప్పాలి. ఫస్ట్ టైం రామ్ చరణ్ గారిని ఫేస్ చేస్తూ ఆపోజిట్లో డైలాగ్ చెప్పాలి. దీనికి తోడు సాయి ఇచ్చిన ప్యానిక్ అటాక్, ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు శంకర్ గారు మనల్ని జడ్జ్ చేసే టైం ఇది అని అనుకొని ది బెస్ట్ ఇవాళ సుధీర్ అనుకున్నాను. మన్మధుడు సినిమాలో ప్రెజెంటేషన్ ముందు సోనాలి బింద్రే అనుకుంటుంది కదా, యూ కెన్ డూ ఇట్ అని, అలా అనుకుంటున్నాను. షార్ట్ చేసేసాను, శంకర్ గారు ఏమనలేదు, హ్యాపీ. సో అలా నాకు ఈ ప్రాంప్ట్ విషయంలో ఏదైతే విషయానికి నన్ను హైర్ చేసుకున్నారో ఆ ప్రాంప్ట్ విషయంలో నాకు ఎటువంటి కంప్లైంట్ లేదు శంకర్ సార్ దగ్గర. మిగతా టీం మెంబర్స్ చెప్పారంటే ఐఎమ్ హ్యాపీ విత్ సుధీర్ అండ్ సో విల్ కంటిన్యూ అని చెప్పి. నిజానికి కో-డైరెక్టర్ అయిన తర్వాత ఈ టైర్ 2 హీరో సినిమాలకి ఏమవుతుందంటే కో-డైరెక్టర్కి ఆన్ సెట్ ఆఫ్ సెట్ వర్క్లు కూడా ఉంటాయి అనమాట. సో దానివల్ల ఈ ప్రాంప్ట్ అనేది అసోసియేట్కి అప్పచెప్పేస్తాం. అంతకుముందు నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నా, నేను ఈ ప్రాంప్ట్ చేసి 3 years అయిపోయింది అప్పటికి. సో అది మళ్ళీ చాలా పెద్ద యాక్టర్స్ లైక్ రామ్ చరణ్ గారు, ఎస్జే సూర్య గారు, సముద్రకని గారు, శ్రీకాంత్ గారు, ఇలాంటి వాళ్ళందరికీ చెప్పడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. సెకండ్ షెడ్యూల్కి వెళ్ళినప్పుడు షూటింగ్ మధ్యలో టీంని సార్ పిలుస్తున్నారు అన్నారు. టీంని సార్ పిలవడం ఏంటి అంటే అతని క్యారీ వ్యాన్లో అందరు అసిస్టెంట్ డైరెక్టర్స్ని కూర్చోబెట్టుకొని ఆయన నెక్స్ట్ షెడ్యూల్లో ఉండే సీన్స్ని డిస్కస్ చేసేవారు. లిస్టింగ్ అని దాని పేరు. సో ఒక సీన్ చదువుకొని ఆ సీన్లో కాస్ట్యూమ్స్ ఏంటి, ప్రాపర్టీస్ ఏంటి, యాక్టర్స్ ఎవరు, ఇంకా ఏం యాడ్ చేద్దాం, ఆయనకున్న ఐడియాలజీ ఏంటి, ఆయన ఆ సీన్లో ఎలా చూస్తున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎక్విప్మెంట్ ఏంటి, అన్నీ డిస్కస్ చేసేవారు. నాకు తెలిసి నేను ఇంతవరకు అలా అసిస్టెంట్ డైరెక్టర్స్కి అన్నీ చెప్పే డైరెక్టర్ దగ్గర నేను పనిచేయలేదు. అందరు అసిస్టెంట్ డైరెక్టర్స్కి ఇంత క్లారిటీ ఉండడానికి కారణం ఏ కో డైరెక్టర్ అనుకున్నాను, కానీ ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ డైరెక్టర్. అతను అందరినీ కూర్చోబెట్టుకొని ఆ లిస్టింగ్ వేయడం వల్ల ఆ సీన్లో అతను ఏమనుకుంటున్నాడు అనేది క్లియర్ అందరికీ అర్థమైంది. ఆ నెక్స్ట్ షెడ్యూల్ నుంచి షూట్లో నాకు ఉండే కాన్ఫిడెన్స్ వేరే లెవెల్, బికాస్ ఐ నో ఎవ్రీథింగ్ విచ్ ఈ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద క్యారీవ్యాన్. అండ్ ఆ చిన్న క్యారీవ్యాన్లో టాప్ ఇండియన్ డైరెక్టర్ అక్కడ కూర్చొని ఆయన ఎదురుగుండా ఒక 2 feet డిస్టెన్స్లో మేమంతా కూర్చోవడం, ఐ వాజ్ బ్లెస్డ్ అండ్ ఫీలింగ్ అనమాట. చాలాసార్లు ఫిలిం రిజల్ట్ ఏమైంది అని పక్కన పెడితే లిటరలీ ఐ హ్యాడ్ అ హ్యూజ్ ఎక్స్పీరియన్స్, లార్జర్ దాన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు. నేను ఎప్పుడు చూడని ఎక్విప్మెంట్లు చూశాను, నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేని ఆర్టిస్టులతో పనిచేశాను, విచ్ ఐ టుక్ యాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. షూటింగ్ అయిపోయింది, ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. రేపు ఎల్లుండో సినిమా రిలీజ్ అనగా ఇంకో 2 days తర్వాత శంకర్ సార్తో మన కొలాబరేషన్ అయిపోతుంది. సో మనం కాలు మీద పడాలనుకున్న మూమెంట్ ఉండిపోయింది అని అనుకున్నాను. బట్ సినిమా స్టార్టింగ్లో ఎలా అయితే మాల్లో ఉన్నానో సినిమా రిలీజ్ టైం కూడా నేను మాల్లో ఉన్నాను. సో మళ్ళీ మాల్లో ఉండడం వల్ల నేను కాళ్ళకి దండం పెట్టలేకపోయాను. అండ్ ఈ మూమెంట్ కూడా షేర్ చేసుకునే ఆప్షన్ నాకు ఎప్పుడు రాలేదు. సినిమా రిలీజ్కి ముందు రోజు ఆయన హైదరాబాద్ ట్రావెల్ అయ్యారు, నేను ఇంకా చెన్నైలోనే ఫైనల్ కాపీస్ అన్ని పంపిస్తూ ఉన్నాను. అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్గా వైజాగ్ వచ్చేసాను. మళ్ళీ నాకు శంకర్ గారిని కలిసే అవకాశం రాలేదు. మళ్ళీ ఛాన్స్ వస్తే కనుక ఆ కాళ్ళకి దండం పెట్టాలనేది మాత్రం ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసుకోవాలి. నేను డైరెక్ట్ చేసే ముందు సార్కి టెక్స్ట్ చేసి వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటాను. ఆ రోజు ఆ బకెట్ లిస్ట్ ఫుల్ఫిల్ చేసుకుందాం. హోప్ అది త్వరగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. రేపు లేదు, ఎల్లుండ శంకర్ సార్ బర్త్డే, August 17th. అడ్వాన్స్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ ఫిలిం విచ్ వాజ్ యువర్ డ్రీమ్ ప్రాజెక్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రేమ్స్ అండ్ ఫార్మ్స్. మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ లెట్స్ గ్రో టుగెదర్. థ్యాంక్ యూ.